ఏదైతే ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈనాడు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం ఉన్న పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న మీరు మంచి సూచనలు ఇస్తే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరిస్తుంది. ఏ డిబేట్కైనా సిద్ధంగా ఉంటుంది. మీరు ఇచ్చింది మంచిదైతే దేశజానికి పోకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇవాళ గోదావరిలో పోతున్న నీరెంతండి? 16,000 చిల్లరు, 16,632 క్యూసెక్లు. ఏ మోటార్ల కింద నడుస్తాయి? ఎలా నడుస్తాయి? మోటార్లే నడిచేటట్టుంటే మీరు ఎందుకు డ్యాములు కట్టారు? ఎందుకు నిందలు మోపుతున్నారు? మీరు కట్టిన డ్యాముల పరిస్థితి ఏందో మీకు తెలియదా? ప్రతిదీ మేమేదో చేయలేదు అని నింద మోపటానికి ముందు మీరేం చేశారన్నది మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈ ప్రభుత్వాన్ని అలా మాట్లాడటం మీ సంస్కారానికే వదిలేస్తూ ఈరోజు ఈ సమావేశంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో ఈ రాబోయే 1-2 డేస్లో జరిగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగే డిబేట్లో తప్పకుండా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కూడా ఇక్కడ డిస్కషన్ వచ్చింది. అది ఏదో లెమన్ గ్రాస్ కు సంబంధించింది. అది చాలా బాగా అనిపించింది. తప్పకుండా దీన్ని స్టేట్ వైడ్ కూడా అడాప్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా డెఫినెట్ గా సూచనలు ఇచ్చారు మిత్రులు. ఈ లెమన్ గ్రాస్ కు సంబంధించిన దాంట్లో తప్పకుండా ఇటువంటి మంచి అంశాలన్నిటినీ ఇటువంటి పనికొచ్చేది ఏదైనా ఉంటే మీరు సూచనలు ఇవ్వండి. తప్పకుండా వాటినన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఈ రోజు ఈ సమావేశానికి సంబంధించింది భవిష్యత్తులో ఈ వరంగల్ జిల్లాకే కాకుండా ఈ దేవాదులతో లింకప్ ఉన్న మిగతా జిల్లాలకి వాటర్ ఇచ్చే దాంట్లో చాలా ఇన్ డీటెయిల్ గా అనుభవజ్ఞులు ఇచ్చిన సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం. వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.